ఓం నమఃశివాయ. ఈ పవిత్ర క్షణంలో మనం మన సృష్టికి మూలమైన పంచభూతాలను స్మరించుకుందాం. భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని. ఈ 5 తత్వాలు కేవలం ప్రకృతిలో భాగం మాత్రమే కాదు, ఇవి మన ఆత్మకు, మన జీవితానికి దివ్యమైన పాఠాలను బోధిస్తాయి. భూదేవి తనపై సమస్త జీవరాశిని, కొండలను, లోయలను ఓర్పుతో భరిస్తుంది. ఆమె ఎన్నటికీ అలసిపోదు, నిస్వార్థంగా సమస్తాన్ని పోషిస్తుంది. అలాగే మనం కూడా జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా భూమిలా స్థిరంగా, ఓర్పుతో ఉండాలి. ప్రతిఫలమాశించకుండా మన కర్తవ్యాన్ని నిస్వార్థంగా, భక్తితో నిర్వర్తించడం నేర్చుకోవాలి. నీరు సకల మాలిన్యాలను శుద్ధి చేస్తుంది, స్వచ్ఛతకు ప్రతీక. అది నిరంతరం ప్రవహిస్తూ అడ్డంకులను అధిగమించి తన మార్గాన్ని వెతుక్కుంటుంది. మన జీవితంలో కూడా నీటిలా పవిత్రంగా, ఎటువంటి దుష్టాలోచనలు లేకుండా ఉండాలి. జీవిత ప్రవాహంలో మన కర్మలను నిర్వర్తిస్తూ ఎటువంటి పరిస్థితులు వచ్చినా దైవ సంకల్పంగా భావించి ముందుకు సాగడం నేర్చుకోవాలి. అగ్ని అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది. యజ్ఞంలో అగ్నిదేవునికి సమర్పించిన ప్రతీదీ భస్మమై చివరికి పవిత్రత మాత్రమే మిగుల్తుంది. అలాగే మనం కూడా మనలోని అహంకారాన్ని, దురాశను అగ్నిలో దహించివెయ్యాలి. మనకు కలిగిన ప్రతీదాన్ని పవిత్రమైన భావనతో లోకకల్యాణం కోసం త్యాగం చేయగలగాలి. ఇది అంతరాత్మను ప్రక్షాళన చేసే మార్గం. 4వది వాయువు. ప్రాణం నిలబడటానికి అత్యవసరం వాయువు. అది మన శ్వాసలో నిక్షిప్తమై ఉంది. వాయువు ఎక్కడా బంధించబడకుండా స్వేచ్ఛగా సంచరిస్తుంది. ఇది విముక్తికి ప్రతీక. మన మనస్సును, మన ఆలోచనలను భౌతిక బంధాల నుండి స్వేచ్ఛగా వదిలిపెట్టడం నేర్చుకోవాలి. శ్వాసపై ధ్యానం చేయడం ద్వారా మన అంతరాత్మను తెలుసుకొని మోక్షమార్గంలో పయనించాలి. 5వది ఆకాశం. ఆకాశానికి అంతం లేదు. అది సమస్తాన్నీ తనలో ఇముడ్చుకుంటుంది, కాని దేనికి అంటుబడదు. ఇది బ్రహ్మ పదార్థం యొక్క అనంతత్వానికి ప్రతీక. ఆకాశంలాగే మన మనసును కూడా విశాలంగా, పరిమితులు లేనిదిగా చేసుకోవాలి. సకల జీవరాశిని సమానంగా చూడాలి. అహంకారం లేని శూన్యస్థితికి చేరుకుంటేనే పరమాత్మతో అనుసంధానం సాధ్యమవుతుంది. ఈ పంచభూతాలు కేవలం భౌతికమైనవి కావు, అవి దివ్యమైన శక్తిస్వరూపాలు. వాటి నుండి నేర్చుకున్న పాఠాలను మన జీవితంలో ఆచరిస్తే ఆ పరమాత్మ అనుగ్రహం మనపై సదా ఉంటుంది. మీరందరూ ఈ దివ్యజ్ఞానాన్ని పొంది జీవితాన్ని సార్థకం చేసుకుంటారని ఆశిస్తున్నాను.